శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలో అనేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అందరికీ తెలుసు. ఎప్పుడెప్పుడు శ్రావణ మాసం వస్తుందా? మంచి మంచి కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి మనం అందరం అనుకుంటూ ఉంటాం. ఇకపోతే ఇట్లా శ్రావణ మాసం గురించి ఎందుకు అంటే, శ్రీనాథ స్వామి గారని చెప్పేసి ట్యాగ్ తెలుగు ఛానల్‌కి సంబంధించి కొత్తగా ఇంటర్వ్యూలన్నీ ఇస్తూ ఉంటారు. అనేక సందేహాలు వస్తూ ఉంటాయి మన ప్రేక్షకులకు గానీ, భక్తులకు గానీ. ఆటన్నిటిని కూడా ఆ సందేహాల్ని నివృత్తి చేయటం కోసం ట్యాగ్ తెలుగు ఇక్కడి నుంచి కూడా ఒక భక్తి మార్గం వైపు కూడా నడుస్తుంది. దానిలో భాగంగానే శ్రీనాథ స్వామి గారితోని నేను రెగ్యులర్‌గా ఆయనతోని అనేక ఇంటర్వ్యూలు చేస్తాను. అనేక విషయాల్ని మాట్లాడతాను. సంకటహర చతుర్దశి శ్రావణ మాసంలో వస్తుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా శ్రీనాథ స్వామి వారిని తెలుసుకుందాం. నమస్తే శ్రీనాథ్ గారు. నమస్కారం. మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి మిమ్మల్ని పరిచయం చేయాలనుకొని ఈరోజు సంకటహర చతుర్దశి గురించి తెలుసుకుందామని చెప్పి పిలిపించాము. థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు. సంకటహర చతుర్దశి అంటే ఏంటి స్వామి? సంకటహర చతుర్దశి. మొట్టమొదట శివగారికి చాలా ధన్యవాదాలు. ఎన్నో రోజులుగా మాకు అడుగుతూ ఉన్నారు, అవును. కానీ ఈ రోజుతో అది ప్రారంభమవుతుంది. అది కూడా గణపతితో. మీ ప్రశ్నలో కూడా ఆ గణపతిదే అయి ఉండడం మాకు కూడా చాలా సంతోషం. థ్యాంక్ యూ. అయితే దాంట్లో మీరు అడిగినటువంటి విషయము సంకటహర చతుర్దశి. సంకటహర దాంట్లోనే అర్థం ఉంది. ఎటువంటి సంకటాలు మనకు మానవులకు ఎవ్వరికైనా కానీ ప్రతి ఒక్క వ్యక్తికి కష్టాలు లేనివారు లేరు. ఎంత గొప్పవారైనా, ఎంత బీదవారైనా, మిడిల్ క్లాస్లో ఉన్నవారికైనా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధమైనటువంటి సంకటాలు ఉంటాయి. వాటన్నిటినీ నివారణ చేయడాన్నే ఈ యొక్క సంకటహర. హర అంటే తొలగిపోవటం. సంకటం అంటే కష్టాలు తొలగించేటటువంటి ఈ యొక్క సంకటహర. దీనికి సంకట నాశన అని కూడా చెప్తారు. ఈ యొక్క సంకటహర గణపతి వినాయక వ్రతము అని చెప్పుకోవచ్చు, లేదా సంకటహర చతుర్దశి పూజ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనము ఎన్నో విధాలుగా ప్రతి ఒక్కరు కూడా కష్టాలు పడుతూ ఉంటారు. ఒకళ్ళు మావి పనులు అవ్వట్లేవని, లేదా కొంతమంది ఇలా అంటారు, స్వామి ఆఖరి వరకు వచ్చేసింది ఆగిపోతున్నాయి. కొంతమంది ఎంత ప్రయత్నించినా మొదలే అవ్వట్లేదని. ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే దీంట్లో రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. మొట్టమొదటిది, ప్రతి ఒక్కరి ఇంట్లో ఇష్టదైవము కులదైవము అని అంటారు. ఇష్టదైవం వచ్చేసి కొంతమంది తిరుపతి అని వెళ్తారు. కులదైవము వచ్చేసి మాకు ఇక్కడనే పక్కనే ఉన్న యాదగిరి గుట్ట అని అంటారు. ఇలా రెండు రకాలుగా చెప్పుకుంటారు. అయితే ఇష్టదైవము ఏదైతే ఉందో అది మనము నిత్యము మనసులో ఎలా అనుకుంటామో అలాగే సంవత్సరానికి ఒక్కసారి అయినా కానీ సరే మనము వెళ్తూ వస్తూ ఉంటాం. కులదైవం కూడా అంతే. సంవత్సరానికి ఒక్కసారి ఖచ్చితంగా కులదైవానికి, ఇష్టదైవానికి నమస్కారం వెళ్ళేసి రావాలి. దానివల్ల కష్టాలు నివారణ అవుతాయి. ఏదైనా ఆగిపోతున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి అంటే అవి నివారణ అవుతాయి. లేదా రెండవది ఏంటి, మొక్కులు మొక్కింటాం మనం, ముడుపులు కట్టి. ఏది, స్వామి మేము ఈ కార్యక్రమం చేసుకుంటే ఇది అయిపోతే మీ ముడుపు తీరుస్తాం అనేసి అలా మొక్కులు మొక్కిన వాళ్ళు కూడా అవి చేయడము ఆలస్యం అవ్వడం వలన, లేదా చేయడం మర్చిపోవడం వలన కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి. అవి తెలిసి తెలియక. కానీ ఒక్కొక్కసారి గబాలన మనకి అప్పుడు కష్టం వచ్చినప్పుడు గబాలన మొక్కేస్తాం, మళ్ళీ మర్చిపోతాం అది కాలక్రమంలో. దాని గురించే ఇది ప్రత్యేకంగా. అయితే ఆ విధంగా మనకు రెండు రకాల విషయాలు తెలుసుకున్నాం. ఏంటి, ఒకటి మొక్కులు మొక్కి మర్చిపోవడం, రెండవది ఇష్టదైవము కులదైవాన్ని దర్శించకపోవడం, అది కూడా మర్చిపోవడం అనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ రెండునే కాకుండా ఇంకా కూడా మాకు అంటారు ఏంటి, అన్ని ఇష్టదైవానికి వెళ్ళొచ్చాం స్వామి, కులదైవానికి వెళ్ళొచ్చాం స్వామి, మొక్కులు ఏమి లేవు స్వామి, ఇవన్నీ చెప్తారు. తర్వాత ఇంట్లోకి వెళ్ళినాక వాస్తు దోషాలు, అవి కూడా మావి బాగున్నాయి స్వామి అని. ఏదో ఒక చోట వాస్తు దోషాలు ఉన్నాయి కానీ సరే మనకు తెలియవు. అవి కూడా అవి వాటి వల్ల కూడా కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. కానీ ఇది మీరు దీని కంటిన్యూషన్ అయిపోయినాక దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. అడగాలి కూడా. మీరు అడిగితే మాకు ఇంకా అంటే ఏం లేదు స్వామి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. అవును. మీరు వాస్తు కనుక కనిపెట్టినప్పుడు, వాస్తు గురించి మాట్లాడుకున్నప్పుడు పలానా ఆగ్నేయానికి ఇది ఉండాలనో, లేకపోతే పలానా దక్షిణానికి ఇది ఉండాలనో, ఉత్తరానికి ఇది ఉండాలనో, పడుకునేటప్పుడు ఇలా పడుకోవాలనో ఒక నిర్ణయాలు, నియమాలు అనేవి ఉన్నాయి. అవును. కానీ ఈ అపార్ట్మెంట్ కల్చర్లో
ఒక 30 ఫ్లోర్లు, 40 ఫ్లోర్లు, 50 ఫ్లోర్లు బిల్డింగ్లు మినిమం 5 ఫ్లోర్ల నుంచి 50 ఫ్లోర్ల దాకా కూడా ఉంటున్నాయి. అవును. వాటికి మనకి కరెక్ట్‌గా ఇలానే ఉండాలి వాస్తు ప్రకారం అన్నట్టుగా ఉండటానికి అన్ని రకాలుగా 90% బాగున్నా ఎక్కడో ఒక 10% వాస్తు దోషం అనేది ఉంటది. అవును. వాటికి ఏం చేయాలి? వాటికి వాస్తు యంత్రం అని చెప్పేసి పెట్టుకోవచ్చు ఒకటి. లేదా మత్స్య యంత్రం ఉంటుంది. వాస్తు యంత్రం కంటే మత్స్య యంత్రం పెట్టుకుంటే ఇంట్లో శాంతి, జీవనము ఉంటుంది. ఇవన్నిటికంటే కూడా మనము ముఖ్యంగా ఇంట్లో నిత్యము ధూపము, దీపము, నైవేద్యము జరుగుతున్నటువంటి ఇంట్లో ఎటువంటి కష్టాలు ఉండవు. కరెక్ట్. అది మనము నిత్యము పాటించవలసినటువంటి. అవును. అలాంటి నిత్య దైవారాధన ఏ ఇంట్లో జరుగుతుందో ఎటువంటి వాస్తు దోషాలు ఉండవు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిత్యము దేవతారాధన జరుగుతుంది. అందులో మనకు అన్ని దేవతలు ఉంటారు. త్రిమూర్తులు, త్రిమాతలు, అమ్మవార్లు వాళ్ళందరినీ మనం నిత్యం పూజిస్తూనే ఉంటాం కాబట్టి వాళ్ళ అనుగ్రహం వలన మనకు చిన్నపాటివి ఏవైనా ఉన్నా దోషాలు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు, వాస్తు దోషాలు. అలాగే ఇందాక మీరు చెప్తున్నారు సంకటహార చతుర్దశి గురించి. అయితే ఆ విధంగా మనకు దోషాల నివారణ కావడానికి ప్రతి ఒక్కటి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ అవ్వట్లేదు. లేదా ఇంకా కూడా కొంతమంది ఏంటి పిల్లల గురించి చెప్తారు. ప్రత్యేకంగా చాలామంది భక్తులు మా దగ్గరకు వచ్చి అంటారు, ఏంటి స్వామి మా పిల్లవాడు బాగా అల్లరి చేస్తున్నాడు, లేదా చదువుకోవట్లేడు, సరిగా చదవట్లేడు, లేదా విద్య బాగానే మా ముందు చదువుతాడు స్వామి, కానీ అక్కడ రాయడానికి వెళ్ళాక మర్చిపోతానంటాడు, ఏదో చెప్తాడు. ఇలాంటి వాళ్ళందరి కోసం కూడా ఈ యొక్క సంకష్టహర చతుర్దశి అనేది చాలా బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఆ పూజా పద్ధతిని వారు నియమానుసారంగా ఒక సంవత్సరం పాటు కానీ, లేదా 3 సంవత్సరాల పాటు కానీ, లేదా 5 సంవత్సరాలు, ఇలా 21 సంవత్సరాలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ వస్తూ ఓ ఉన్నారు. మై గాడ్. అయితే దానికి తగ్గట్టుగా ప్రతిఫలం కూడా వాళ్ళు పొందుతున్నారు. స్వామివారి అనుగ్రహము అనేది ఎలా ఉంటుందంటే ధన, కనక, వస్తు రూపేణానే కాదు, మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది మనస్సుకు ఉన్నటువంటి శాంతి, సంతోషము, ఆరోగ్యానికి మించినటువంటివి ఏమి. అందుకనే సంకల్పం అని చెప్తాం కదా మనం, నిత్య సంకల్పం చేసుకొని చేయాలని. ఏ సంకల్పంలో అయినా పంతులు గారు చెప్పేటప్పుడు మాకు గృహం కావాలి, ఇల్లు కావాలి, పెళ్లి కావాలి, పిల్లలు కావాలని పంతులు గారు ఎన్నో చెప్పింటారు. ఆయన రాజ్యం కావాలి, రాజ్యాంగం కావాలి, ఇలా ఎన్ని చెప్పినా కానీ అందులో నుంచి మనకు ముఖ్యంగా ధర్మ, అర్థ, కామ, మోక్ష ఈ చతుర్విధ ఫలితాలు వస్తే చాలు. ఆ ఫలితాలను స్వామివారు నిత్యం మనకు సమకూరుస్తారని ఈ యొక్క సంకష్టహార చతుర్దశి గురించి తెలుసు. ఓకే, అర్థమైంది ఇప్పుడు ఈ చతుర్దశికి సంబంధించి ఏంటనేది. అయితే సంకష్టహార చతుర్దశి మనకు శ్రావణ మాసంలో మొట్టమొదటిగా మొదలు పెట్టాలి అని అనుకునే వాళ్ళు శ్రావణ మాసంలో మొదలు పెట్టాలి. అది శ్రావణ మాసంలో బహుళపక్షాన్ని కృష్ణపక్షం అని కూడా అంటారు. బహుళపక్షాన్ని కృష్ణపక్షంగా అంటారు. మీరు అడిగిన దాంట్లో మాసాల గురించి, మాసాలు ఎలా వస్తాయి స్వామి? మాసాలు అంటే పౌర్ణమికి ఏదైతే నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రానుసారంగా మాసం ఏర్పడుతుంది. శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కాబట్టి దాన్ని శ్రావణ మాసముగా చెప్పబడుతుంది. ఓకే. శ్రవణ నక్షత్రము అందరికీ తెలిసినటువంటిది. ఆ శ్రవణ నక్షత్రంలో వచ్చేటటువంటి పౌర్ణమి ఏదైతే పౌర్ణమి శ్రవణ నక్షత్రంలో వస్తుందో ఆ దాని శ్రావణ మాసం. శ్రావణ మాసానికి ఎందుకు అంత విశిష్టత? హరిహర మాసంగా మనకు కార్తీక మాసం చెప్పుకుంటాం. ఓకే, అవును. అందరూ కూడా అక్కడ వైష్ణవ దేవాలయాలు వెళ్తారు, ఇక్కడ శివుడి దేవాలయాలు కూడా వెళ్తారు. అయితే ఈ శ్రావణ మాసం మాత్రం ప్రత్యేకంగా హరమాసము అని చెప్పవచ్చు. శివుడికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన మాసం అని చెప్పచ్చు. ఇక్కడ మనకు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కువ వరలక్ష్మి వ్రతాలు, మంగళగౌరి వ్రతాలు అని ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మీకు నార్త్లో వెళ్ళండి, ఇక్కడ నార్త్ సౌత్ అనే మాట కాకుండా నార్త్ సైడ్గా వాళ్ళు శ్రావణ మాసం అంటే ఎంత ప్రత్యేకత, ఎంత శివుడికి పూజా కార్యక్రమాలు చేస్తారంటే మనం కార్తీక మాసంలో ఎలా చేస్తామో అలా చేస్తాం. వాళ్ళకి ఏదో ప్రత్యేకంగా మళ్ళీ ఏవైనా పూజా కార్యక్రమాలు చేయాలంటే అవన్నీ ఏం లేదు. వాళ్ళు ఒకటే పని చేస్తారు. ఒక చెంబులో నీళ్లు, ఒక బిల్వపత్రి, అలాగే చిటికెడు భస్మం తీసుకొని వెళ్ళి స్వామివారి మీద నీళ్లు పోసేసి బొట్టు పెట్టి దండం పెట్టేస్తారు. ఓం నమః శివాయ అనుకుంటారు. అంతకు మించి ఇంకేం లేదు. వాళ్ళు చేసేటటువంటి శ్రావణ మాసంలో భజనలు, కీర్తనలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా చేస్తారు. స్వామివారి దేవాలయాలకు పాదయాత్రలు చేస్తారు. శివాలయానికి ఇక్కడ కూడా మన పక్కనే మచిలేశ్వర వీరభద్రేశ్వర స్వామి దేవాలయం అని, అక్కడికి బేగం బజార్లో ఉన్న మార్వాడీస్ అందరూ అంటాం కదా, మార్వాడి వాళ్ళు ఎక్కువగా ఎక్కడ ఉన్నారంటే అక్కడ ఉన్నారని మనకు తెలిసినటువంటిది.
మనము నార్త్ అని చెప్పుకోకుండా ఇక్కడ మనకు తెలిసినటువంటిదే. అక్కడ నుంచి అందరూ కూడా పాదయాత్రగా వస్తారు. ఓ, పాదయాత్రకు వస్తారా? పాదయాత్రగా ఇది వాళ్ళు ఎక్కడుంది? ఈ టెంపుల్ ఎక్కడుంది? మచిలేశ్వర వీరభద్రేశ్వర స్వామి అని మంచిర్యాల ఓకే. నార్సింగి నుంచి 3 కిలోమీటర్లు. అక్కడ పక్కనే మనకు నది గండిపేటలో నుంచి వచ్చేటటువంటి మూసీ నది ఏదైతే అంటామో అలా అక్కడ నది పక్కన దేవాలయము, అలాగే గుట్ట పైన దేవాలయము, వీరభద్రేశ్వరుడు స్వయంభూ, శివలింగం కూడా చూస్తే ఒక కొండ కింద శివాలయం, ఒక న్యాచురల్గా ఉండేటటువంటి దేవాలయం, ఎవరో కట్టినటువంటిది కాకుండా న్యాచురల్గా. అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనం అక్కడికి వెళ్ళామంటే స్వయంగా ఆ స్వామివారి పక్కనే కూర్చున్నట్టుగా ఒక కొండ ప్రాంతంలో చల్లని గాలిలో చెట్ల మధ్యలో కూర్చొని ఒక దైవ నామస్మరణ చేస్తే ఎంత పుణ్య ఫలితం కలుగుతుందో అటువంటి పుణ్య ఫలితం అనే అక్కడ మనం స్వయంగా పొందొచ్చు అని చెప్పొచ్చు. సూపర్. అలాంటి దేవాలయం. ఇకపోతే అసలుకి సంకటహార చతుర్దశి పూజా విధానం ఏంటి? ఎలా చేస్తే మనకి ఫలితం దక్కుతుంది అనుకుంటున్నారు? సంకష్టార చతుర్దశి అనేది శ్రావణ మాసంలో ప్రారంభించాలి. మొట్టమొదట శ్రావణ మాసంలో బహుళ చతుర్దశి అంటే పౌర్ణమి తర్వాత 3 లేదా 4వ రోజు వస్తుంది. అందులో అందరికీ చేసేవాళ్ళు, ఇప్పటి వరకు చేసే వాళ్ళకు కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఏంటంటే స్వామి చతుర్దశి సూర్యోదయానికి పాటించాలా లేదా సాయంకాలం వచ్చేటటువంటిది పాటించాలి? ఎందుకంటే ఒక్కోసారి ద్వంద్వ తిథులు అంటే తిథిని 2 రకాలుగా ఒకే రోజు మధ్యాహ్నం వరకే వస్తుంది, ఒకటి లేదా మధ్యాహ్నం మొదలవుతుంది. అలా వచ్చినప్పుడు అర్థం కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు. ముఖ్యంగా ఈ సంకష్టార చతుర్దశి అనేది ఏదైతే ఉందో సాయంకాలము చతుర్దశి. ఓకే. సాయంకాలం చతుర్దశి ఏదైతే చంద్రుడు కనిపించాలి మనకు. ఈ సంకష్టార చతుర్దశి అనేది ఏదైతే ఉందో చంద్రోదయాన్ని ఆధారంగా తీసుకోవడం జరిగింది. ఓకే. ఓకే. ఎందుకంటే చంద్రుడిని దర్శించాలి మనం ఆ రోజు, ఆ తిథి ఉన్న రోజు చంద్రుడిని దర్శించాలి. అది ఎలా అంటే మనము సంకష్టార చతుర్దశి పూజా విధానంలో మొట్టమొదటగా మనం ఏం చేస్తామంటే నిత్యము సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి స్నానము కాలకృత్యాలన్నీ నెరవేర్చుకొని తర్వాత మన ఇంట్లో నిత్య దీపారాధన పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకున్న పిమ్మట తర్వాత ఆ స్వామివారికి గణపతి ముందు ఒక తెల్లని వస్త్రంలో దానికి పసుపు రుద్దేసి బొట్టు పెట్టేసి దాంట్లో ఒక పిడికిలిగా 5 పిడికిళ్ళు బియ్యాన్ని పెట్టి దానికి నమస్కారం చేసుకొని 2 తాంబూలాలు ఖర్జూర పండు ఒక్క అలాగే ₹1 కాయిన్ని పెట్టేసి అందులో స్వామివారికి ముడుపు కట్టాలి. ఓకే. హే స్వామి గణపతి దేవ, మేము సంకష్టహర చతుర్దశి పూజా కార్యక్రమాన్ని లేదా వ్రతాన్ని చేయదలుస్తున్నాం. మేము మాకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోవాలి, ఎటువంటి ఆటంకాలున్నా తొలగిపోవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని చేస్తున్నాం స్వామి అని తనను తానుగా సంకల్పాన్ని, ఈ దానికి ఏ పంతులు గారు ఏ పురోహితులు ఎవరు లేకున్నా వారిలో వారు సంకల్పించుకొని ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని మొదలుపెట్టచ్చు. అలా ప్రాతకాలము అలా ముడుపు కట్టిన తర్వాత మనకు దగ్గరలోనే ఉన్నది గణపతి దేవాలయం అంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. లేదంటే కొన్ని దేవాలయాలు సంకష్టార చతుర్దశికి సాయంకాలంలో అభిషేకం నిర్వహిస్తారు. సాయంకాలం 6:30 నుంచి 7 గంటల ప్రాంతంలో సాయంకాలం అభిషేకం ఉంటుంది. ఆ అభిషేకంలో పాల్గొనవచ్చు. లేదా అదే సమయాల్లో కొంతమంది సంకష్టార చతుర్దశి వ్రతాన్ని నిర్వహిస్తారు దేవాలయాలు. అలా వ్రతాన్ని నిర్వహిస్తే ఆ వ్రతాన్ని కథను కూడా మనం విని రావచ్చు. లేదా కొంతమంది గణపతి సంకష్టార చతుర్దశిగా ప్రత్యేకంగా అభిషేక అనంతరం హోమం కూడా చేస్తారు. సంకష్టార చతుర్దశి గణపతి హోమం చేస్తారు. అలా హోమంలో కూడా పాల్గొనవచ్చు. ఇవన్నీ ఏమి చేసినా చేయకున్నా అక్కడ ఉన్న స్వామివారికి నమస్కారం చేసుకొని మరలా మన ఇంటికి వచ్చేసి సాయంకాలం వరకు ఉపవాసం ఎలా ఉండాలి అంటే అది మనం ఎటువంటి ఉప్పు కారానికి సంబంధించినవి ఏవి కూడా స్వీకరించదు. ఓకే. కానీ ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు పాలు కూడా స్వీకరించకూడదు. సాయంకాలం చంద్రుడి దర్శనానంతరంన మనము ఆ యొక్క స్వామివారి అనుగ్రహంతో మనము ముడుపు కట్టాం కదా, ఆ ముడుపు కట్టిన బియ్యాన్ని తీసుకొని దాన్ని కొద్దిగా పాయసం లాగా చేసి దాన్ని మనం స్వీకరించిన తర్వాత మనము పలహారాన్ని తీసుకోవచ్చు. అయితే ఆ నైవేద్యాన్ని పెట్టే సమయంలో మనం ఒక మంత్రాన్ని చెప్పుకుంటూ 21 సార్లు ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ ఆ స్వామివారికి నైవేద్యం పెట్టి దాన్ని మనం స్వీకరిస్తే
ఉత్తమమైన ఫలితం లభిస్తుంది. ఆ మంత్రం ఏంటి స్వామి? నమో హేరంబాయ మమ సంకష్ట నివారణాయ నివారణాయ. నమో హేరంబాయ మమ సంకష్టన నివారణాయ నివారణాయ. ఈ విధంగా ఈ మంత్రాన్ని 21 సార్లు ఈ మంత్రాన్ని చెప్పి ఆ స్వామివారి ముందు కూర్చొని సంకటనాశన గణేశ స్తోత్రం, ఆ స్తోత్రాన్ని ఒకసారి లేదా 3 సార్లు లేదా 5 సార్లు 11 సార్లు ఆ స్వామివారి ఆ యొక్క స్తోత్రాన్ని పఠించుకొని ఆ స్వామివారి ఆ ఇచ్చినటువంటి మనం పెట్టినటువంటి నైవేద్యాన్ని స్వీకరిస్తే మనకు సంపూర్ణ ఫలితం లభిస్తుందని చెప్పుకోవచ్చు. సూపర్ సూపర్. కానీ ఇప్పుడు చాలామంది ఉపవాసం అనగానే ఓన్లీ బియ్యం మాత్రమే తినకూడదు, మిగతా అన్నీ తినొచ్చు అని చెప్పేసి పలహారాలు, పండ్లు, చపాతీలు ఏయో తింటూ ఉంటారు. అది ఎలా కుదురుతుంది? అయితే ఉపవాసం అనేది మనం పెట్టుకునే నియమాన్ని బట్టి ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం కొంతమందికి మాకు అంత పూర్తిగా మేము అలా ఉపవాసం ఉండలేము స్వామి అని అంటారు. అలాంటి వాళ్ళు ఏంటి, పొద్దున ఒక గ్లాస్ పాలు, మధ్యాహ్నం ఒక 2 పండ్లు, రాత్రికి నియమానుసారంగా కొద్దిగా టిఫిన్ లాగా ఏదైనా అల్పాహారం చేసుకోవచ్చు. కానీ అలా అని చెప్పేసి పాలు అనగానే ఒక 2 లీటర్లు పాలు తాగేయడం, పండ్లు అనగానే ఇన్నిగానే పెట్టుకొని తినే అలా కాదు. మనం నియమం ఏదైనా ఒక నియమానుసారం, ఉపవాసం అనేది ఒక నియమం కోసం మనం చేస్తాం. కరెక్ట్ కరెక్ట్. అటువంటప్పుడు మనం ఆ దానిలో కూడా ఒక నియమాన్ని పెట్టుకోవచ్చు. అదే ప్రాతకాలంన నేను పాలు తాగుతాను, సాయంకాలం పండ్లు తింటాను, సరిపోతుంది. ప్రాతకాలం అంటే మళ్ళీ ఉదయం 6 లోపు, సూర్యోదయాత్పూర్వం కాకుండా 9 గంటల వరకు మనం మామూలుగా అల్పాహారం చేసుకుంటాం కదా, ఆ సమయం వరకు 9 లోపు, ఉదయం 9 గంటల్లో 9 గంటల మనం పూజా సమయం, పూజా కార్యక్రమం ఇప్పుడు ముడుపు కట్టాము అది అయిపోయాగా వెంబడే మనము పాలు తీసుకోవచ్చు. అలా తీసుకొని మనం సాయంకాలం వరకు ఉండొచ్చు అలా కూడా. ఎందుకంటే అందరూ అలాగే ఉండాలంటే కుదరదు. కొంతమందికి షుగర్, బీపీలు ఎన్ని ఉంటాయి, శరీరం సహకరిస్తుంది, సహకరించదు. కాబట్టి వాళ్ళ అనుకూలంగా వాళ్ళు చేసుకోవచ్చు. ఆ సాయంకాలం వరకు ఆ స్వామివారి దర్శనం చేసుకొని వచ్చాక హోమము, ఆ వ్రతమా, ఎక్కడ దేవాలయం పక్కన ఉంటుందో గణపతిది అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంటికి వచ్చేసి ఆ పాయసాన్ని చేసుకొని ఆ స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని అందులో నుంచి మొట్టమొదటిగా మనం తిని తర్వాత మన పరివారంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ నైవేద్యాన్ని పెట్టి తర్వాత మనము పండ్లు, పాలు స్వీకరించవచ్చు. అలా ప్రాతకాలం నుంచి సాయంకాలం వరకు అలా ఉండి సాయంకాలం అలా చేస్తూ, అంతకంటే ముందే చంద్రుడి దర్శనం కాకముందు ఇది చేయకూడదు. ముందు ఏదైనా కూడా చంద్రుడి దర్శనం అవ్వాలి. చంద్రుడి దర్శనం అయిన తర్వాతనే మనము స్వామివారికి ఈ ముడుపు కట్టిన నైవేద్యాన్ని పెట్టి మనము తినాలి. కానీ మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తా ఉండింది, నార్త్లోనే అంటే హిందీ సినిమాల్లో ఎక్కువ చంద్రుడిని చూసి ఆ తర్వాత భర్త ముఖం చూసినాక ఫుడ్ తీసుకుంటాం అనేది ఆనవాయితీగా కడవా చౌత్ అని చేస్తారు. కడవా చౌత్ అదేనా? ఇది కడవా చౌత్ లేదండి, అది కాదు, కానీ దాదాపుగా అలాగే అనుకో. అలాగే. కానీ మనకు దీన్ని ఆచరణ అనేది చూడండి మీరు, చంద్రుడి దర్శనం అనంతరమున స్వీకరించాలి. అందుకే దీన్ని చంద్రోదయం, చంద్రునికి సంబంధించింది కాబట్టి సూర్యోదయానికి కాకుండా చంద్రునికి ఆధారంగా ఈ చతుర్దశిని పాటించమని చెప్తున్నాం. అందుకనే డౌట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే పొద్దున ఏ దాన్ని స్టార్ట్ చేయాలి అనే డౌట్ ఉంటుంది. ఈ రోజా రేపా అంటే చతుర్దశి ప్రారంభాన్ని తీసుకోవాలా, చతుర్దశి అంత్యాన్ని తీసుకోవాలా అనేది ఉంటుంది. కాబట్టి చంద్ర దర్శనము అయ్యే విధంగా, అంటే ఇప్పుడు తిథి మనకు సాయంకాలం 5 గంటలకు మొదలైనా సరే సాయంకాలం మనకు చంద్రుడు దర్శనం అవుతుంది. ఓకే, అట్లా. అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అడగొచ్చు మనకు ఏమని, ఇప్పుడు ఎగ్జాంపుల్గా వర్షం పడుతుంది, మొత్తం మూడమే ఉంది స్వామి, చంద్రుడు ఎక్కడ కనిపిస్తాడు? అదొక డౌటే కదా. మరి అప్పుడు చంద్రుడు కనిపించకపోతే, చంద్రుడు కనిపించకుంటే అక్కడ మనకు చంద్రోదయ సమయాలు ఇస్తారు మనకు పంచాంగంలో చంద్రోదయ సమయం. బట్ మరి ఇవాళ రేపు మనకు గూగుల్లో అన్నీ తెలిసిపోతున్నాయి కదా. కాబట్టి ఒకసారి అందులో చూసుకొని, అలా కాకుండా 9:30 నుంచి 10 లోపు ఖచ్చితంగా మనకు ఎటువంటి పరిస్థితుల్లో అయినా చంద్రుడు మనకు దర్శనమిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయాల్లో మనం చేసుకున్నా సరిపోతుంది. అలాగా ఆ టైంలో మనం పూజ చేయాలి, చేసుకుంటే సరిపోతుంది. 90% మనకు 9 లోపు అయితే మనకు దర్శనం అనేది లభిస్తుంది. లేదా ఇంకా అక్కడి వరకు చూసి ఇంకా కాలేదంటే 9 నుంచి 10 లోపు చేసుకుంటే సరే. మీరు ఎన్ని సంకటహార చతుర్దశి పూజలు చేస్తుంటారు? నేను బీఆర్సీ శివ హిల్స్లో నేను దేవాలయాన్ని పురోహితుడిగా చేస్తూ ఉన్నాను, అర్చకుడిగా. అక్కడ నేను 11 సంవత్సరాలుగా ఉన్నాను. అయితే అందులో దేవాలయ ప్రతిష్ట జరిగినప్పటి నుండి 2017 ఫిబ్రవరి
6వ తారీఖున దేవాలయం ప్రతిష్టాపన జరిగింది. అప్పటి నుండి మొదలుకున్నది సంకష్టహర చతుర్దశి. మా దేవాలయంలో నిత్యము సాయంకాలం అభిషేకం కార్యక్రమం చేస్తాం. అక్కడికి ఆ దేవాలయంలో అభిషేకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలామంది వస్తూ ఉంటారు, స్వామి సంకష్టహర చతుర్దశి ఎప్పుడు అని. వాళ్ళకు కూడా ఇదే డౌట్స్ ఉంటాయి. చాలామందికి డౌట్ అది ఏంటి, ఎప్పుడు పాటించాలనేదే పెద్ద డౌట్. కానీ ఇప్పుడు అందరూ డౌట్లు అడుగుతారు, అందరూ కష్టాలు చెప్తారు. కానీ స్వామి అయిపోయి కష్టాలు అయిపోయినాయి, మా కష్టాలు తీరిపోయినాయి అని ఎవరిని వచ్చి మీకు చెప్తారా? ఇది చాలా మంచి క్వశ్చన్. ఎప్పుడైనా కానీ సరే మానవుడు అనేదే ఆశాజీవి. కరెక్ట్. మానవుడు ఆశాజీవి. ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఉంటుంది, అది ఇంకొక కష్టాన్ని మనమే తీసుకుంటాం. అందుకని చెప్పి మానవుడికి ఎప్పుడు కూడా ఇది సమాప్తి అనేది ఏది ఉండదు, ఒక్కటే ఉంటుంది. ఏంటి? భోజనం మాత్రం. అన్నం పెట్టారనుకోండి కడుపు నిండగానే చాలంటారు అంతే. కానీ మిగతా కోరికల విషయంలో ఎప్పుడు కూడా అంతు అనేది లేదు. ఇప్పుడు మనమే ఉన్నాం, ఒక చిన్న మాటగా చెప్పుకుందాం, దీన్ని హాస్యంగా కూడా తీసుకోండి. శివుడు మనకు బోలాశంకరుడు. ఆయనను ఏది కోరినా కాదు అన్నాడు, అంతేనా? మరి అటువంటిప్పుడు ఆ శివుడి దగ్గరికి వెళ్ళి మనం ఎన్నో కోరికలు కోరుతూ ఉంటాం. అయితే స్వామివారికి ఒక భక్తుడు, ప్రియ భక్తుడు వెళ్ళాడంట. స్వామి స్వామి ఎప్పుడు ఇక్కడనే కూర్చున్నావు, నీకు కూర్చొని కొద్దిగా ఇబ్బంది కలిగి ఉంటుంది, కొద్దిసేపు నేను అక్కడ కూర్చుంటా, ఈ బాధలన్నీ ఎవరెవరు ఏం చెప్తున్నారో నేను వింటా, మీరు కొద్దిగా వెనకాల విశ్రాంతి తీసుకోండి అని చెప్తాను. స్వామివారు కూడా సరే అని, నీ కోరిక నేనెందుకు కాదంట అని ఆయన విశ్రాంతిలో ఉన్నాడు, ఈయన కూర్చున్నాడు. అయితే ఆయన ఏం చేశాడంటే కూర్చున్నాడు, వస్తూ ఉన్నారు, భక్తులు రావడం మొదలయ్యింది. ఒక భక్తుడు వస్తాడు, రాగానే స్టార్ట్ చేస్తాడు, ఏమని, ఏం స్వామి నాకు మంచి చేస్తలేవు, నువ్వు అసలు మంచిగా కాదు, నాకు అన్ని ఇబ్బందులే పెడుతున్నావు, ప్రతి పొద్దున్న నుంచి రాత్రి వరకు నా ఇంట్లో ఇబ్బంది, బయట ఇబ్బంది, రోడ్డు మీద ఇబ్బంది, ఆఫీస్లో ఇబ్బందులు తప్ప ఏమి ఇస్తలేవు స్వామి అని తిట్టిపోయి ఉంటాడు. తర్వాత ఇంకో ఆవిడ వస్తుంది, మా భర్త నాకు ఇలా చూస్తున్నాడు స్వామి, అలా చూస్తున్నాడు అని తను తిట్టిపోయింది. తర్వాత ఇంకొక ఆవిడ వస్తుంది, మా పిల్లలు సతాయిస్తున్నారు స్వామి అని ఆవిడది. ఆఫీస్లో ఇలా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళల్లా కష్టాలు మాత్రమే చెప్పిన పోయిన వాళ్ళు. అప్పుడు ఏమన్నాడు? ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు ఆయన కూర్చొని అన్నీ విన్నాడు. అప్పుడు ఆ భక్తుడికి అనిపించింది, నెక్స్ట్ మార్నింగే లేచి స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయి, స్వామి నీ స్థలాన్ని నువ్వే తీసుకో స్వామి, ఎందుకయ్యా అంటే, స్వామి ఇంతమంది వచ్చారు కదా స్వామి, ఒక్కరు కూడా మీకు ఈ ప్రశ్న వేయలేదు స్వామి, ఏమని, మీరు బాగున్నారా స్వామి, వాళ్ళకేం కావాలో చెప్పారు తప్ప మీరు బాగున్నారా లేదా, మీరు ఇచ్చిన దానివల్ల నేను సంతృప్తిగా ఉన్నా, నేను సాటిస్ఫాక్షన్గా ఉన్నా, నాకు ఇంతకు మించి ఇంకేం లేదు స్వామి, నీ చల్లని చూపుంటే చాలు అని ఒక్కరు కూడా రాలేదు. నువ్వు బాగున్నావా అని అడిగిన వాళ్ళు లేరు, నువ్వు తిన్నవా అని అడిగిన వాళ్ళు లేరు, నీ గురించి ఎవరు అడిగిన వాళ్ళే లేరు స్వామి. అందుకే మిమ్మల్ని అన్నారేమో భోలా శంకరుడు అని. భోలా అంటే ఏంటి? అమాయకుడు అని చెప్పొచ్చు. అందుకే భోలా ఎవరైతే ఏదైతే కాదు అని వదిలిపెట్టారో ఆ దాన్ని మాత్రమే ఆయన స్వీకరిస్తున్నారు. ఓకే. ఎగ్జాంపుల్గా ఆయనకు కైలాసం అనేటటువంటి స్థానం ఉంది. అది ఎంతటి మంచి స్థానం చూడ్డానికి, మనము ఏమంటారు టీవీలలో చూపించిన దాంట్లోనే ఎంత బాగా చూపిస్తారు, ఎంత చెట్లు, అలాగే గుట్టలు, అలాగే మంచు స్థలం, ఎంత బాగా చూపిస్తారు. మనం టీవీలో చూసిన వరకే చెప్పుకుందాం. మరి అలాంటిది అంత మంచి స్థానాన్ని వదిలిపెట్టి శ్మశానంలో ఉంటావంట అనే కారణం ఎందుకు? అది శ్మశానంలో ఉంటాడు ఆయన, ఉండడం కారణం శ్మశానంలో. చివరి వరకు అందరూ కూడా వస్తారు, అక్కడి వరకు వస్తారు. దాని తర్వాత మనిషి ఏమవ్వాలి? మానవుడు అనేవాడు నాకు ఉన్నారు, నా మనుషులు నా మనుషులు నా మనుషులు అని మొదలైనప్పటి నుంచి చచ్చేంత వరకు నా మనుషులు అని తిరుగుతాడు. ఆఖరికి ఆయనను మోసుకుపోయేంత వరకు కూడా ఆయన వెనకాల వస్తారు. వచ్చిన తర్వాత అక్కడికి వచ్చాక అక్కడ శ్మశానంలో ఆయనను కష్టం చేసిన తర్వాత ఎప్పుడైతే ఆయనను వదిలిపెట్టి పోతారో అప్పుడు ఎవరైనా ఉంటారా? రాత్రికి ఎవ్వరు ఉండరు. అప్పుడు ఆ స్వామి అంటాడంట, ఎవ్వరు లేని సమయంలో నీ తోడు నేనుంటాను. ఆ ధైర్యాన్ని అతనికి ఆ సమయంలో నేను నీకు తోడుంటాననే మాటను ఇచ్చి అతని పక్కనే ఉండేవాడే ఆ పరమేశ్వరుడు. అది బోలాశంకరుడు. ఆ స్థానంలో ఎవరైనా ఉంటారా? ఏ దేవీ దేవతలైనా ఎవరు ఉండరు. అక్కడ ఆయన ఉంటాడు. ఏ మానవుడు ఉండడు, అలాగే ఏ దేవతలు ఉండరు ఆయనకు తోడు. కానీ నాకు ఇప్పటి వరకు
శివుడు అనగానే కార్తీక మాసమే అనుకునేవాడిని. ఇప్పుడు మీరు చెప్పినాక శ్రావణ మాసం అంతా కూడా శివ పూజలు జరుగుతాయి. చాలా ప్రత్యేకము. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే శ్రావణ మాసం గురించి అన్నాం కాబట్టి, శ్రావణ మాసం అనేది కూడా మనము శుక్లపక్షం అంటే మనం అమావాస్య తర్వాత నుండి మనము మాసాన్ని ప్రారంభిస్తాం. కానీ నార్త్ నార్త్ ఇండియన్స్ నార్త్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పౌర్ణమి నుంచి మొదలుకుంటారు. ఓకే. అయితే వాళ్ళకు శ్రావణ మాసం వచ్చేసి గురు పౌర్ణమి తెల్లవారుజామున నుంచి పాడ్యమి నుంచి మొదలవుతుంది వాళ్ళు. ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి వస్తుంది. గురు పౌర్ణమి తెల్లవారుజామున నుంచి వారికి శ్రావణ మాసం మొదలవుతుంది. మనకేమో అమావాస్య తర్వాత శ్రావణ మాసం మొదలవుతుంది. అయితే ఇప్పుడు వాళ్ళు 30 రోజులు ఏదైతే ఉందో శ్రావణ మాసాన్ని మనకు వాళ్ళకు పౌర్ణమి నుంచి పౌర్ణమికి అయిపోతే మనకు అమావాస్య నుండి అమావాస్య వరకు అవుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మన దేవాలయాలకు వచ్చేవాళ్ళు శ్రావణ మాసాన్ని ఎలా పాటిస్తున్నారంటే ఆషాఢ మాస గురు పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి మొదలుకొని ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు చాలామంది శ్రావణ మాసాన్ని ఎలా పాటిస్తారో వాళ్ళు కూడా అలాగే దేవాలయాలకు అన్ని రోజులు కూడా వచ్చి 45 రోజులు కూడా వాళ్ళు ఆ యొక్క పూజా కార్యక్రమాలను చేసుకొని పుణ్యాన్ని సంపాదిస్తున్నారు. వెరీ నైస్. దీనివల్ల మంచి జరుగుతుంది వాళ్ళకు ఒక రకంగా. అంటే వాళ్ళకు తెలిసి తెలియక నేను చెప్పుకోవచ్చు. ఇప్పుడు అక్కడ మన దగ్గర ఇది పాటిస్తామని చెప్పగానే వాళ్ళు అది కూడా పాటిస్తారు. అదే ఇంకో 15 రోజులు పర్వాలేదు ఏముంది, రోజు ఎలాగో చాలా మంది వస్తారు శ్రావణ మాసంలో దేవాలయంలో నీళ్లు పోయడానికి అనేది. చాలా మంది అభిషేకాలు చేయించుకున్నామని చాలా మంది వస్తారు. కానీ మనకు నెల రోజులే ఉంటే వాళ్ళకి 45 రోజులు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఆ విధంగా చాలా మంది వస్తారు. ఇంకా శ్రావణ మాసంలో వ్రతాలు వాటి గురించి ఏమన్నా ప్రత్యేకంగా చేయాల్సింది? శ్రావణ మాసంలో చాలా ప్రత్యేకమైన వ్రతాలు చాలా ఉన్నాయి. ఏంటి, వరలక్ష్మి వ్రతం, శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం, అలాగే మంగళవారం రోజు మంగళ గౌరీ వ్రతం, అలాగే శ్రావణ మాసంలో ఉమామహేశ్వర స్వామి వ్రతం. ఇది చాలా తక్కువ మంది అరుదుగా విన్నటువంటి పేరు. కానీ ఉమామహేశ్వర స్వామి వ్రతం, కార్తీక మాసంలో కేదారేశ్వర స్వామి వ్రతం ఎలా చేస్తామో శ్రావణ మాసంలో ఉమామహేశ్వర స్వామి వ్రతం కూడా ప్రత్యేకంగా చేసుకుంటాం. ఇది కూడా సత్యనారాయణ స్వామి వ్రతం లాగానే ఉమామహేశ్వర స్వామి వ్రతానికి కూడా 5 కథలు ఉంటాయి. చాలా ప్రత్యేకంగా శివుడికి ఆరాధన చేసేటటువంటి ఈ యొక్క వ్రతం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పూజలు అనగానే అందరూ పెద్దవాళ్ళే చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ పిల్లలకు పాపం ఏం తెలియదు, పెద్దవాళ్ళు ఏం చెప్తే చేస్తారు. అలాగే ఇప్పుడు పిల్లలకు కూడా ఈ సంకటహర చతుర్దశి కనుక పూజలో కనుక పాటిస్తే వాళ్ళకి ఏమైనా దోషాలు కానీ విద్యాబుద్ధులు పెరగటం కానీ ఏమైనా జరుగుతాయంటారా? అయితే ఈ రకంగా మీరు ఆలోచించి ప్రశ్న అయితే కరెక్టే. కానీ ఆ విధానం ఏదైతే ఉందో పిల్లలకు సంకష్టహర చతుర్దశి పూజ చేయాల్సినటువంటిది ఏముండదు. కానీ దాంట్లో ఒక మంచి అవకాశం ఏంటంటే పిల్లలకు చాలామంది అడుగుతారు, ఏంటి స్వామి పిల్లలు చదువుకోవట్లేదనో, లేదా పిల్లలు చదివినా కానీ అది వారికి నెత్తిలోకి ఎక్కట్లేదు స్వామి అని కొద్దిగా అడుగుతూ ఉంటారు. కొంతమంది అల్లరి బాగా చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, లేదా చదివినప్పుడు బాగుంటుంది కానీ తర్వాత మర్చిపోతున్నారని. ఇంకా కొంతమంది ఏంది బాగా గొడవలు పడతారు స్వామి, పిల్లలు బయటికి వెళ్ళి ఊకే గొడవలు పట్టిస్తారు. ఇలాంటివన్నీ ఏవైతే పిల్లలు పడేటటువంటి ఇబ్బందులు, వాటికి ఒక చిన్న రెమెడీ ఏమిటంటే ఎవరైనా కానీ సరే పిల్లలకి ఇలాంటి బాధలు ఉన్నాయి అని అంటే వారు బుధవారం రోజు ప్రతి బుధవారం గణపతికి ఒక 4 మోదుగాలు కానీ లేదా ఒక 4 లడ్డూలు కానీ తీసుకొని వెళ్ళి గణపతి దేవాలయానికి వెళ్ళి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం 2 స్వామివారికి సమర్పించి ఒక 2 వాళ్ళు తెచ్చుకొని ఆ పిల్లలకు తినిపిస్తే ఆ యొక్క చిన్నపాటి పిల్లలకు ఉన్నటువంటి విద్యా బుద్ధులు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకు సమకూరుతాయని చెప్పుకోవచ్చు. అది దానివల్ల ఒక రకమైనటువంటిదే కాదు, 2 రకాల లాభాలు ఉంటాయి. ఏంటంటే పిల్లలకు మన ఆనవాయితులు, మన సంస్కారాలు అవన్నీ కూడా నేర్పించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలు ఎవరికి కూడా దేవాలయం అనేదే తెలియదు, దేవాలయంలో వెళ్ళాక ఎలా మొక్కాలి అనేది తెలియదు, తీర్థం ఎలా తీసుకోవాలో తెలియదు. ఇలా ఎన్నో రకాలైనటువంటి నియమాలు అనుసరించడానికి వాళ్ళకు ఒక అవకాశంని మనము ఇవ్వచ్చు. ఎందుకంటే పిల్లలను దారిలో పెట్టాలంటే ఫస్ట్ పెద్దలు వెళ్ళాలి, కరెక్ట్, తల్లిదండ్రులు వాళ్ళని తీసుకొని వెళ్ళాలి దేవాలయానికి. కాబట్టి అలా వెళ్ళడం వల్ల తల్లిదండ్రులకు కూడా ఒక మంచి ఫలితం ఏంటి, వారానికి ఒక్కసారి దేవాలయానికి వెళ్ళినటువంటి పుణ్య ఫలితం. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఎలా ఉంది, ఆఫీసులని వాళ్ళ వర్క్స్ అని ఏది కూడా దేవాలయాలకి వారంలో ఒకసారి కూడా వెళ్ళని వాళ్ళు చాలామంది, కరెక్ట్, నెలలో ఒకసారి వెళ్ళని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ సంకష్టహర చతుర్దశి ఏమో నెలకు ఒకసారి వస్తుంది.
అలాగే ఈ బుధవారము పిల్లలను తీసుకొని వెళ్ళాలి అనుకుంటే బుధవారం వచ్చేసి వారానికి ఒకసారి. అలా 2 రకాలుగా వాళ్ళ సకుటుంబ సపరివారం అంతా కూడా స్వామివారి అనుగ్రహం వల్ల సకల సుఖ సంతోషాలు, సకల కష్టాల నివృత్తి అయి సంకష్టహర గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారని చెప్పొచ్చు. సూపర్ స్వామి. మొత్తానికి శ్రావణ మాసం గురించి, శ్రావణ మాస విశిష్టత గురించి, ప్రతి నెల వచ్చే సంకటహర చతుర్దశి గురించి చాలా చక్కగా వివరించారు మా టాక్ తెలుగు ప్రేక్షకులందరికీ. భవిష్యత్తులో మీరు ఇంకా మంచి మంచి టాపిక్స్ తీసుకొని భక్తులందరికీ, ప్రేక్షకులందరికీ కూడా చాలా మంచి విషయాలు చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తద్వారా పిల్లలకి, మన పెద్దలకి కానీ, భక్తులకి ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా తూచే తప్పకుండా పాటిస్తే కనుక వాళ్ళ యొక్క హ్యాపీనెస్ మరింత పెరుగుతుందని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.